కాసేపట్లో తొర్రూరు మున్సిపాలిటీకి బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేరుకోనున్నారు. తమ వెంట 9 మంది కౌన్సిలర్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీసుకువస్తున్నారు. మరోవైపు తొర్రూరులో భారీ పోలీసు భద్రత కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే తొర్రూరు మున్సిపాలిటీకి బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేరుకోబోతూ ఉన్నారు. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ మనం టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. భారీగా పోలీసు బలగాలు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా హాజరు కాబోతూ ఉన్నారు. సో తమ వెంట 9 మంది కౌన్సిలర్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీసుకువస్తూ ఉన్నారు. భారీగా పోలీసు భద్రత కొనసాగుతోంది. నిన్న జరిగినటువంటి చెదురుమదురు ఘటనలకు సంబంధించి పోలీసులు అయితే భారీగా మోహరించారు. మరి కాసేపట్లోనే ఈ తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నిక జరగబోతోంది. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, మొత్తం తొర్రూరుకు సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్లను తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. భూపాలపల్లి ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన భూపాలపల్లికి సంబంధించినటువంటి ఎస్పీ సంకీర్తి నేతృత్వం లోపల వీళ్ళంతా కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం 9 మందికి సంబంధించినటువంటి కౌన్సిలర్లను మనం చూడొచ్చు. పూర్తిగా భారీ భద్రత నడుమ పోలీసు బలగాలు వాళ్ళందరినీ కూడా అనుమతించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎన్నికల కమిషన్ ఏదైతే మార్గదర్శకాలు జారీ చేసిందో ఆ మార్గదర్శకాలకు మేరకు మాత్రమే వీళ్ళందరినీ కూడా అనుమతించారు. మొత్తం 9 మంది కౌన్సిలర్కి సంబంధించినటువంటి బృందాన్ని ఇక్కడ స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులు, అదేవిధంగా స్వయంగా భూపాలపల్లికి సంబంధించినటువంటి ఎస్పీ సంకీర్త్ వాళ్ళందరినీ కూడా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్యాలయానికి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరంలో మొత్తం మహబూబాబాద్కి సంబంధించినటువంటి పట్టణం అంతా కూడా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది పోలీసులు మొత్తం పట్టణాన్ని అంతా కూడా జల్లెడబట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. బారికేడ్స్ ఏర్పాటు చేసింది. నిన్నటికి ఈయాటికి నిన్న ఉన్నటువంటి సిచ్యువేషన్ కి ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ కి పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. ఈ రోజు ఎవరిని కూడా అనుమతించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు వీళ్ళందరినీ కూడా నేరుగా తొర్రూరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి తీసుకెళ్తున్నటువంటి వాతావరణం ఉంది. ఎక్కడైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో ఆ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కేంద్రంలోకి వీళ్ళందరినీ తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. స్వయంగా పోలీసులే మొత్తం 9 మందికి సంబంధించినటువంటి కౌన్సిలర్లని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్యాలయానికి తీసుకుపోతున్నారు. ఎవరిని కూడా అనుమతించారు. ముందస్తుగానే మహబూబాబాద్కి సంబంధించినటువంటి ఎస్పీ డాక్టర్ శబరీష్ చెప్పినట్టు విధంగానే ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో నిబంధనల మేరకి మొత్తం ఎవరిని అనుమతించము, పూర్తిగా నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ లోనే మొత్తం కౌంటింగ్ ఏదైతే ఎలక్షన్ కి సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి ప్రక్రియను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళందరికీ కూడా అంటే రిటర్నింగ్ అధికారి ఏదైతే మార్గదర్శకాలు జారీ చేశారో ఆ మార్గదర్శకాల మేరకు మాత్రమే మొత్తంగా కూడా ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మనం చూడొచ్చు మొత్తం పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తు నడుమ మొదటగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్స్ అంతా కూడా రావడం అనేటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కౌన్సిలర్స్ ఒక మార్గం గుండా వాళ్ళు వచ్చినటువంటి ఎంట్రీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు మరి ఇక్కడ కొంత ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం నుంచి వాళ్ళందరినీ కూడా ఎలో చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరిని కూడా వేరే వాళ్ళని ఎలో చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి బందోబస్తును చూడొచ్చు. ఇక్కడ ఉన్న పూర్తిగా స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో మోహరించారు. అయితే నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ కి పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వాతావరణం ఉంది. తొర్రూరు మున్సిపాలిటీ లోపల మొత్తం
మొత్తం 17 కౌన్సిలర్ స్థానాలు ఉంటే 17 కౌన్సిలర్ స్థానాల లోపల 9 బీఆర్ఎస్ స్టేట్ అవే ఎలక్షన్స్ లోపల అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో కైవసం చేసుకోగా మళ్ళీ కాంగ్రెస్ కేవలం 7 స్థానాలు మాత్రం కైవసం చేసుకుంది. 2 ఏవైతే ఉన్నాయో 2 యాడ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్స్-అఫీషియో మెంబర్స్ గా వరంగల్ ఎంపీ కడియం కావ్య, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇద్దరు కూడా ఎక్స్-అఫీషియో గా యాడ్ కావడంతో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరి బలాబలాలు ఈక్వల్ కావడం అనేటువంటిది ఉత్కంఠకు దారితీసింది. నిన్న కాంగ్రెస్ కు సంబంధించి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా మోహరించారు. మనం చూడొచ్చు స్పెషల్ పార్టీ పోలీసులు ఎవరైతే ఆ ఎగ్జిట్ వద్ద ఉన్నారో అక్కడి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే 7 కౌన్సిలర్లు అదేవిధంగా 2 ఎక్స్-అఫీషియో సభ్యులు ఈ ఎంట్రీ గుండానే వచ్చేందుకు పోలీసులు చాలా పగడ్బందీ వ్యూహంతో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా వాళ్ళందరినీ కూడా ఎవరు కూడా ఎదురెదురు పడకుండా ఉండే విధంగా నిన్న జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రోజు కూడా పూర్తిగా 7 కౌన్సిలర్లు అదేవిధంగా 2 ఎక్స్-అఫీషియో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం 9 మంది ఇదే మార్గం కూడా వచ్చేందుకు పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకరిని తీసుకొచ్చినటువంటి మార్గం కాకుండా ఒకరిని తీసుకొచ్చిన మార్గం గుండా కాకుండా ఇంకొకరిని ఒకరికొకరు తారసపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు పోలీసులు తీసుకున్నటువంటి ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు ఇప్పటివరకు ఫలించినట్టుగానే మనం భావించాలి. నిన్న మొత్తంగా కూడా ఒక్కసారి అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు చొచ్చుకు రావడంతో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడికి వీళ్ళు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మనం చూడొచ్చు అవుట్స్కట్స్ లోపల అంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్లతో పాటు పార్టీ పరిశీలకుడుగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర వీళ్ళంతా కూడా బస్ని ఫాలో అయ్యే విధంగా ఉన్నప్పటికీ కూడా ముందస్తుగానే పోలీసులు ఏవైతే బిఎన్ఎస్ 163 అమలు చేస్తున్నారో దాని ప్రకారం ఎవరు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని అక్కడనే రిస్ట్రిక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. వద్దిరాజు రవిచంద్రని మొత్తంగా కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వద్దిరాజు రవిచంద్ర కొంచెం అంటే తనకు సంబంధించిన రాజ్యసభ సభ్యుడు కాబట్టి తనకి ఓటు హక్కు ఉంది, నేను కోర్టుకు కూడా వెళ్ళాననేటువంటి కోర్టు పరమైనటువంటి అంశాలు కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో మాత్రమే రావాలి. స్పష్టమైన ఆధారాలు పోలీసులకు అందలేదు కాబట్టి ఎక్కడా కూడా అనుమతించలేదు. ఆయనను రిస్ట్రిక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఒకవైపు వద్దిరాజు రవిచంద్రన్ రిస్ట్రిక్ట్ చేశారు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును రిస్ట్రిక్ట్ చేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా అంటే పార్టీ పరిశీలకుడుగా బీఆర్ఎస్ పార్టీ పరిశీలకుడుగా అధిష్టానం ఆదేశాలతో కౌన్సిలర్లతో బయలుదేరినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డిని కూడా రిస్ట్రిక్ట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళని ఎవరిని కూడా అనుమతించలేదు. అంటే పోలీసులు ప్రధానంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగని కోసం ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అమలు చేయాలో ఆ రకమైనటువంటి వ్యూహం అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి 2 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి తొర్రూరు పట్టణంలో మకాం వేసి ఎస్పీ డాక్టర్ శబరీష్ మొత్తంగా కూడా ఈ బందోబస్తును పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయమే 1000 మంది పోలీసు బలగాలతోటి 163 అమలులో ఉన్నప్పుడు ఎలాంటి నిషేధాజ్ఞలు ఉంటాయి, ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన ముందస్తుగానే నోటీసులు జారీ చేసి చెప్పడం అనేది జరిగింది. వ్యాపార వాణిజ్య సముదాయాలు ఏవైతే ఉన్నాయో వ్యాపార వాణిజ్య సముదాయాలకు కూడా ఒక రోజు ముందుగానే నిన్న లోకల్ పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం వస్తున్నటువంటి మార్గం గుండా అనేక షాపులకు సంబంధించిన యజమానులకు కూడా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. మీ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు కూడా అన్నోన్ పర్సన్స్ ఎవరు ఉండకూడదు, ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పి స్ట్రిక్ట్ గా ఇల్లు ఈ ప్రాంతంలో మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగేటువంటి సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సరౌండింగ్స్ సంబంధించినటువంటి ఇంటి యజమానులు కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ దో వెహికల్ పార్కింగ్ కూడా ఇక్కడ చేసుకోవడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అనుమతిస్తే రేపు జరగబోయేటువంటి పరిణామాలకి ఖచ్చితంగా మీరే బాధ్యత వహిస్తారనేటువంటి ఒక ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి నిబంధనలను మార్గదర్శకాలను చాలా స్పష్టంగా అమలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం మహబూబాబాద్ కు సంబంధించినటువంటి ఎస్పీ డాక్టర్ శబరీష్ నేతృత్వం లోపల పోలీసులు తొర్రూరు పట్టణంలో అంతా కూడా స్పెషల్ పార్టీ బలగాలు కావచ్చు 1000 మంది పోలీసులు కవాతు చేశారు.
పోలీసు సైరన్లతో పాటు మొత్తం అక్కడ ఉన్నటువంటి మైక్స్ తోటి అనౌన్స్ చేశారు 163 బిఎన్ఎస్ అమలులో ఉంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ రకం అంటే ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ప్రజలకి అవగాహన కలిగించేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున ఉదయం నుంచే చేయడం అనేటువంటి జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు చూడొచ్చు కనీసం అన్నోన్ పర్సన్స్ కౌన్సిలర్స్ మినహా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు కావచ్చు, ఒక్కరు కూడా ఈ సరౌండింగ్స్ లో లేకపోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం. మనం అక్కడ ఎంట్రన్స్ లోనే అంటే బస్ తో పాటు వాళ్ళంతా వచ్చినప్పటికీ కూడా అక్కడ భూపాలపల్లికి సంబంధించినటువంటి ఎస్పీ నేతృత్వం లోపల మొత్తం 9 మంది కౌన్సిలర్లను రిసీవ్ చేసుకొని పోలీసు బలగాల బందోబస్తుతో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి తరలించినటువంటి సిచ్యువేషన్ మనం నేరుగా చూసాం. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏడుగురు కౌన్సిలర్లు, అదేవిధంగా 2 ఎక్స్ అఫీషియో సభ్యులు రావాల్సి ఉంది. రావడం కోసం కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు పోలీసులకు సంబంధించినటువంటి భద్రత కూడా కల్పించినటువంటి వాతావరణం తొర్రూరులో ఉంది. రైట్ కేకే.